ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రధాన ఆలయాలను సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఇక పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, జగదాంబ సమేత శ్రీ మార్కండేయేశ్వర స్వామి ఆలయాల ద్వారాలను ఆలయ అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా భక్తులు వేకువజామున స్వామివారి దర్శించుకున్నారు. చంద్రగ్రహణ ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు అప్పన్నాచార్యులు తెలిపారు. చంద్రగ్రహణ దోషం దేవతలపై పడకూడదని ఆలయాపన ద్వారాలను మూసివేస్తామని అన్నారు. ఇక ఈ రాత్రి చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 9:50 ప్రారంభమై దాదాపు 12:50 వరకు ఉంటుందని అన్నారు. 7వ తేదీ సెప్టెంబర్ ఆదివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా దేవాలయాలు భారతదేశంలో మన ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. కావున దేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఒక శ్రీకాళహస్తి తప్ప మిగతా దేవాలయాలన్నీ కూడా గ్రహణ దోష ప్రభావం చేత మధ్యాహ్నం 11 గంటల నుంచి ఉదయం మరుసటి రోజు అనగా సోమవారం ఉదయం 6 గంటల వరకు దేవాలయాలు మూసివేసి ఉంటాయి. తర్వాత సంప్రోషణ అనంతరం దేవాలయాలు శుద్ధి చేసుకొని పుణ్యహవచనంతో మళ్ళా భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. కావున 50 మంది భక్తాదులు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు భక్తులందరూ కూడా ఈ దర్శన అవకాశాలు ఉండవు కాబట్టి ఎవరు కూడా దేవాలయాలకు ఎక్కడా కూడా దర్శనాలు లభించవు. కావున మరుసటి ఉదయం 6 గంటల నుంచి స్వామివారి దర్శనాలు మీకు అవుతాయి కాబట్టి ఈ సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష ప్రభావం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు, శతభిష నక్షత్ర జాతకులకు, కుంభరాశి వారికి ఉంటుంది. అందువలన ఈ గ్రహణాన్ని వారు చూడకూడదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు గర్భిణీ స్త్రీలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఆ దోష ప్రభావం మన శాస్త్ర ప్రకారం ఉంటుందని చెప్పి మనందరికీ కూడా విదితమే. కావున ఈ దోష పరిహారం ఏమయ్యా అంటే మరుసటి రోజు తలంటు స్నానం చేసి శివాలయాల్లో బ్రాహ్మణులకు కేజింబావు బియ్యము, కేజింబావు మినుములు, అదేవిధంగా వెండి నాగపడిగ నెయ్యిలో ముంచి ఆ దర్శన తాంబూలంతో అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి ఇచ్చినందువలన ఈ పరిహారం లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి. కావున అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.